ఎట్టి పరిస్థితుల్లోని వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. కంపల్సరిగా బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కుయుక్తులు పడుతూ ఒక పక్కన చెప్పాలంటే ఒక సైకోగా ప్రతిపక్ష పార్టీకి నేత, నేను ప్రతిపక్ష నాయకుడు అనట్లేదు, దయచేసి వినండి, ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నుంచి పనిచేయడం, వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకు తెలియాలి, ప్రజలకు ఏం జరుగుతుంది రాష్ట్రంలోనే తెలియాలి. ఏ రకంగా ప్రజల్ని మభ్య పెట్టడానికి, అమాయకమైన ప్రజల్ని మభ్య పెట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలా పన్నాగం పడుతున్నారని చెప్పడానికి ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది, మేడం ఇక్కడ ధర్నా ప్లాన్ చేస్తున్నారు, దీన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి చూస్తున్నారు. నేను ఒకటే మాట చెప్పాను ఎస్పీ గారికి, అమ్మ అందులో ఎవరున్నా ఇన్వాల్వ్ అయ్యారు అన్నా ఇమ్మీడియట్ గా వాళ్ళు మాత్రం మీరు టేక్అవుట్ చేసుకోండి, కంపల్సరిగా మీకు కస్టడీలోకి తీసుకోండి, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి. నాకు మీకు 2 గంటలు ఇస్తున్నా, నాకు ఎవరు చేశారన్నది ఇన్ఫర్మేషన్ నాకు కావాలి.